ఓకే అండి, మనతో పాటు మరొక అనలిస్ట్ జయరామ్ గారు కూడా యాడ్ అయ్యారు. జయరామ్ గారు నమస్తే అండి. జయరామ్ గారు మీరు అన్మ్యూట్ చేయరా, మీ వాయిస్ రావట్లేదు. యా ఓకే నమస్తే అండి. అసలు ఈ బడ్జెట్ గురించి మీరేం చెప్తారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు ముఖ్యంగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అంటే ఇప్పుడు పివి రావు ఇంతకుముందు మాట్లాడింది మాత్రం 100% రైట్ అండి. ఎందుకంటే ఒకే కోణం నుంచి చూడకూడదు బడ్జెట్ అనేది. బడ్జెట్ అనేది టూ వైప్స్ మాట్లాడాలి. రెండు వైపులో మాట్లాడితేనే, ఇప్పుడు మా సత్యం గారు నేను మాట్లాడిన వినలేదు కాబట్టి ఏం మాట్లాడినా నాకు తెలియదు, ఏం కామెంట్ చేయలేకపోతున్నాను. సో సత్యం గారు కూడా డెఫినెట్ గా టూ కైండ్స్ మాట్లాడతారు. కైండ్ కు టూ సైడ్స్ మాట్లాడుతుంటారు. ఇక్కడ వన్ సైడ్ వచ్చేసి చాలా అప్రిషియేట్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. సో ఓకే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వరకు మనం అప్రిషియేట్ చేద్దాం, తగ్గిందనుకో అక్కడ వరకు చేద్దాం. రిమైనింగ్ నేను ఒక మెడికల్ డాక్టర్ను కాబట్టి మా పివి రావు తను ఎలక్షన్ కమిషన్ లో చాలా వర్క్ చేశారు కాబట్టి తన గురించి చాలా అనర్గలంగా చెప్తాడు మావాడు, అలా డౌట్ ఏం లేదు. సో నేను డాక్టర్ కాబట్టి ఇప్పుడు నా స్పెషలైజేషన్ నేను చెప్పాలి కదా. క్యాన్సర్ పేషెంట్లకు క్యాన్సర్ మందుల మీద తగ్గించండి, కానీ క్యాన్సర్ పేషెంట్లు విపరీతంగా పెరుగుతున్నారు. క్యాన్సర్ పేషెంట్లు పెరగకుండా ఏమైనా చేస్తున్నదా గవర్నమెంట్? లేదు. ఇంకోటి మిగతా మెడిసిన్స్ మీద మాత్రం యాజ్ యూజువల్ గా రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు హైదరాబాదు ఇండియా వచ్చి డయాబెటిక్ అడ్డా, హైదరాబాద్ వచ్చేసి టైప్ 2 డయాబెటీస్ కి ప్లస్ యంగ్ హైపర్ టెన్సివ్ హార్ట్ అటాక్స్ కి అడ్డా. ఇది టాప్ ఆఫ్ ద టాప్ ప్లేస్ లో ఉంది. యంగ్ హైపర్ టెన్సివ్ వచ్చింది ఒక 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల పిల్లోడికి చెస్ట్ పెయిన్ వచ్చిందంటే వాడికి పరలోకాన్ని టికెట్ కొని పంపించాల్సిందే. అట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్న వాటిని కంట్రోల్ చేయడం కోసం ఏమైనా ఉందంటే లేదు. కానీ జొమాటో స్విగ్గీల మీద మాత్రం మన వాళ్ళకు ఐడి కార్డులతో పాటు వాళ్ళకు రిబేట్స్ పడుతూ రాయితీలు కూడా ప్రకటించారు. డాక్టర్ అనేవాడు ఏం చెప్తున్నాడంటే జంక్ ఫుడ్ను అవాయిడ్ చేయండి, కార్డియాక్ అరెస్ట్ను అవాయిడ్ చేయండి, టైప్ 2 డయాబెటీస్ అవాయిడ్ అవుతుంది, మీరు రెగ్యులర్ ఫుడ్ తీసుకోండి, ఆర్గానిక్ ఫుడ్ తినండి అని చెప్పాల్సింది ఇది డాక్టర్లు చెప్తున్నారు. పొలిటీషియన్ చేయాల్సింది వచ్చేసి మీరు జంక్ ఫుడ్ను మాత్రమే తినండి, జొమాటోలకు మేము రాయితీలు ప్రకటిస్తున్నాము, మీకు దగ్గరగా వచ్చి ఐడీలు కార్డులు ఇస్తుంటాము, దానికి 2 కోట్ల వరకు ఐడి కార్డులు ఇస్తారంట. ఇది నెగిటివ్ పాయింట్. అంటే ఇలా చెప్పుకుంటూ పోతుంటే పాజిటివ్ కనిపించేది డెఫినెట్ గా మనకు భారతదేశంలో ఉన్న ఎంప్లాయ్మెంట్ సో అటు ఇటుగా ఒక 10% ఉంటుంది. బిలో 10%, నాట్ మోర్ దెన్ 10% గవర్నమెంట్ ఎంప్లాయీస్. 10% అనుకుందాం. 10% మీరు ఎంప్లాయీకి కానీ లేదా ప్రైవేట్ ఎంప్లాయీకి కానీ మీరు ఊరట కలిగించింది ఎక్కడ? 12 లక్షల వరకు ఊరట కలిగించారు. 5 లక్షల నుంచి 12 లక్షల వరకు జంపు చేశారు. బాగానే ఉంది, అక్కడ వరకు డిస్ప్యూట్ ఏం లేదు. సో దాన్ని ఒకవరకు అప్రిషియేట్ చేద్దాం. కానీ వ్యవసాయదారునికి మీరు ఏ విధమైన ఊరట కలిగించారు? అన్నం పెట్టేవాడికి మీరు ఏ విధమైన సెక్యూరిటీ క్రియేట్ చేశారు? ఒక చదువుకుంటున్న విద్యార్థికి మీరు ఏ విధమైన హెల్ప్ చేస్తున్నారు? ఈరోజు గాడ్జెట్స్ మీద మీరు తగ్గించారు. గాడ్జెట్స్ అనేటివి ఒక లగ్జరియస్ ఐటమ్ కాదు, ఈరోజు నెసెసిటీ ఐటమ్ గా మారిపోయింది. దాన్ని మనం క్రియేట్ చేసుకోగలిగినాం. ఐ మీన్ టెలిఫోన్స్ కావచ్చు, ట్యాబ్స్ కావచ్చు, కంప్యూటర్స్ కానీ ఇలాంటి వాటి మీద సరే రేట్లు కొంత తగ్గుతూ ఉంటుంది. కానీ ఆ కంప్యూటర్ పట్టుకొని చదవడానికి కూడా చదవనేది ప్రాపర్గా లేకపోతే, బేసిక్ స్టడీస్ లేకపోతే కంప్యూటర్ని వీడు ఎట్లా కొనగలుగుతాడు? అంటే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మీరు అన్నది, స్కూల్లో పైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏమాత్రం పెట్టారు, హాస్పిటల్ మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత పెట్టేస్తారు, డాక్టర్లను మనం ఏ విధంగా తీసుకున్నాము, మన నూతన విద్యా విధాన చట్టాన్ని ఏ విధంగా చేసుకున్నాము, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇదంతా తెలుసుకోవాలనుకుంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చాలా కీలకమైనది, ఇంతకుముందు పివి రావు చెప్పినట్టుగా. మరి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ విషయం లోపల మీరు ఏ విధంగా నిధులు కేటాయించారు? ఇవి నిజాలు మీరు చెప్తున్నది నిజాలో అబద్ధాలో మాకు తెలియాలంటే ఇప్పుడు నేను కానీ మా సత్యం గారు కానీ మా పివి రావు గారు కానీ ఎవరైనా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద చూస్తుంటే మేము దాన్ని ఇంకా గొప్పగా చెప్తాం. అంటే ఏం చెప్తుంటే ఇది ఒక సామెత ఉంటుంది, నీకు ఇల్లు ఇస్తాను, బండి ఇస్తాను, కారు ఇస్తాను, సర్వం ఇస్తాను, మొత్తం నీ జీవితాన్ని అన్ని సమకూరుస్తాను అన్న తర్వాత ఒక నిమిషం ఆగి ఇది నేను అబద్ధం చెప్తున్నాను అన్నట్టుగా ఉంది. అంటే అన్ని ఇస్తానన్న ప్రభుత్వాలు, అన్ని చేస్తానన్న ప్రభుత్వాలు విద్య విషయాన్ని మాత్రం ఇయ్యదంట, ఆరోగ్యం వద్దంట. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సొసైటీ. ఇవన్నీ నిజాలో అబద్ధాలో తెలుసుకోవడానికి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ చాలా కీలకమైంది. దాన్ని చెప్పండి. ఎలక్షన్ కమిషన్ విషయం లోపల చాలా మంది కాదు, పివి రావు, నేను పదే పివి రావు గురించి మాట్లాడితే ఏమైనా ప్రేక్షకులకు ఇబ్బంది చూస్తారు. ఇట్స్ అ ఫ్యాక్ట్. పివి రావు చాలా పెద్ద ఫైట్ చేశాడు దీని మీద, ఎలక్షన్ కమిషన్ మీద కానీ ఎలక్షన్ విధానం మీద కానీ. అంటే ఇట్లా ఒక ఆర్గనైజ్డ్ గా పనిచేసే వ్యక్తులు
వాళ్ళ కోసం దాన్ని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు అవి ఏమీ లేకుండా మేము అన్ని ఇస్తామంటే అవి ఏమైనా నమ్మశక్యంగా ఉంటుందా అంటే ఓన్లీ అది ఒక మిథ్యలాగానే కనిపిస్తుంటుంది. ఇది రాజకీయాల్లో ఒక భాగం. కానీ ఈరోజు బీజేపీ ఆడుతున్న డ్రామా ఏంటంటే మేము సర్వం తగ్గిస్తున్నాము, మొత్తం రివైజ్ చేస్తున్నాము, ఇది మధ్యతరగతికి ఊరట కలిగిస్తుంది, మధ్యతరగతికి ఇది ఒక సపోర్ట్ ఉంటుంది అనే దానికంటే కూడా ఎంప్లాయ్మెంట్కు మాత్రమే మేము ఊరట ఇస్తున్నాము, మిగతా వాళ్ళ విషయంలో మాకు అవసరం లేదు అనే దాన్ని ఇక్కడ చెప్పగలిగితే బాగుంటుంది. చాలా మంది నేను ఉదయం నుంచి చాలా ఛానల్స్ నేను చెక్ చేస్తూనే ఉన్నాను, చాలా గొప్పగా చెప్తున్నారు. ఇది ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, ఇది ఎలక్షన్ బడ్జెట్ కాదు, ఇది ఎలక్షన్లను ఉద్దేశించి కూడా పెట్టింది కాదు, ఇది ఫస్ట్ ఇయర్ ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత ఇయర్ బడ్జెట్ అని ఎక్సెట్రా ఎక్సెట్రా చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇదంతా ఓకే, కానీ ప్రజా సమస్యల విషయంలో కానీ, ప్రజా అవసరాల విషయంలో కానీ, నిరక్షరాస్యత నిరుపేద విషయం కానీ, జీడిపి రేటు పెరగాలనే విషయం కానీ మీరు ఏ వనరులు కేటాయిస్తున్నారు, ఏ వసతులు క్రియేట్ చేస్తున్నారు, ఎక్కడ ప్రజలకు బెనిఫిట్ని ఇస్తున్నారు, ముఖ్యంగా ఫార్మరు, విద్యార్థులు, ఆరోగ్యం, ఇవి చాలా కీలకమైనవి. ఈ 3 అంశాల లోపల ఎక్కడైనా పర్టికులర్గా మీ లోపల ఏమైనా ఉన్నదా అంటే శరామాలు చెప్పండి. ఓకే అండి, ఇప్పటి వరకు మీరు చెప్పిన దాన్ని బట్టి నిజంగానే అంటే బడ్జెట్లో ప్రజల్ని మభ్యపెట్టేందుకే ఈ బడ్జెట్ అని చూపి మీరు అన్నారు చూసారా, కొన్ని మీకు ఇస్తామని చెప్పి లాస్ట్లో ఏమీ లేదు, ఒక చిన్న అబద్ధం అని చెప్పారు చూసారు. నిజంగా అలాగా మభ్యపెట్టేటట్టు అనిపిస్తుంది అంటారు. మొత్తంగా అంటే టోటల్గా ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే పే చేస్తారో, ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉందో వాళ్ళకి మాత్రం కొంచెం ఇది ఊరట అంశంలాగా అయితే టోటల్గా కనిపిస్తుంది అంటున్నారు. అబ్సల్యూట్లీ దాన్ని నేను ఏకీభవిస్తున్నాను. ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, నా ఇంట్లో కూడా చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రొఫెసర్స్, డాక్టర్లు చాలా మంది ఉన్నారు. సో అక్కడ వరకు నేను అప్రిషియేట్ చేద్దాం, అది కాదు కదా. ఓకే, వైద్యం పరంగా ఇంకొంచెం అంటే బెనిఫిట్స్ ఒక క్యాన్సర్ కి సంబంధించి అంశమే తీసుకున్నారు, కానీ ఇంకా వైద్యం విషయంలో వైద్య అంశానికి సంబంధించి, వైద్య విద్యకు సంబంధించి కావచ్చు, మందులకు సంబంధించి కావచ్చు, ఇంకొంచెం డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అంటారు మీరైతే. మీరు మంచి రిమైండ్ చేస్తారు, క్యాన్సర్ విషయంలో చాలా రిమైండ్ చేశారండి. ఇక్కడ క్యాన్సర్ విషయంలో నేనేం మాట్లాడుతున్నా అంటే, క్యాన్సర్ మందుల మీద రేటు తగ్గిస్తున్నారు అనే దానికంటే కూడా క్యాన్సర్ అరికట్టడం కోసము ప్రభుత్వము యుద్ధ ప్రాతిపదిక మీద దాని మీద అలర్ట్ చేసేసి ఫుడ్ విషయంలో కానీ, పెస్టిసైడ్స్ విషయంలో కానీ, లేకపోతే ఆర్గానిక్ ఫుడ్ విషయంలో కానీ ఎందుకు చేయటం లేదు అనే దాన్ని ప్రశ్న ఇక్కడ. అంటే మీకు ఒక 80s లోకి పోతే మనం అంతా 80s 70s మధ్యలో ఉన్న 80s కు బిలో 70s లో 60s లో కనుక వస్తుంటే ప్యూర్ ఆర్గానిక్ ఫుడ్, 80s లో వచ్చిన తర్వాత పెస్టిసైడ్స్ లో ఉంటే గమాక్సిన్ అండ్ యూరియా, దాని తర్వాత అనేక పెస్టిసైడ్స్ మెడిసిన్స్ వచ్చాయి. దాని మీద కార్పొరేటివ్ కంపెనీ ఎక్స్ట్ ఇండియా అనే కార్పొరేటివ్ కంపెనీ వాళ్ళ ఇన్కమ్ ఓన్లీ దీనిపైన లక్షల కోట్ల వాళ్ళది టర్న్ ఓవర్ ఉంది. అంటే ఇన్ని లక్షల కోట్ల టర్న్ ఓవర్ ఒక ఆగ్రో కెమికల్స్ మీద జరుగుతుంది అంటే అది మనుషుల మీద ఎఫెక్ట్ పడతలేదా? ఈ క్యాన్సర్ పేషెంట్ ఎఫెక్ట్ కదా. ఈరోజు ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, ఈరోజు పెద్దలకు తెలియదు కాదు, ఈ బాధాకరమైన విషయం ఏంటంటే, పంజాబ్ నుంచి ఢిల్లీ వరకు క్యాన్సర్ ట్రైన్ అని క్యాన్సర్ అనే లెటర్స్ తోని ఉన్న ట్రైన్ ఒకటి మనం ట్రావెల్ చేస్తుంది గవర్నమెంట్. 1983 నుంచి సబ్జెక్ట్ టు కరెక్షన్ 80s లో అయి ఉండొచ్చు, 85 సంథింగ్ ఆ డేట్లలో, అప్పటి నుంచి క్యాన్సర్ ట్రైన్ మొదలుపెట్టింది. ఎందుకు అంటే అక్కడ హరిత విప్లవం వచ్చిన తర్వాత అక్కడ విపరీతమైన పంట వచ్చింది. ఎందుకోసం అంటే పెస్టిసైడ్స్ ద్వారానే, దాని ద్వారానే క్యాన్సర్ ఎఫెక్ట్ అయిన వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు పంజాబ్ నుంచి ఢిల్లీకి ఒక క్యాన్సర్ పేషెంట్ల కోసము ప్రత్యేకమైన ట్రైన్ని ఈరోజు మనం డ్రైవ్ చేస్తున్నాం. దానికి అది తగ్గించుకునే ప్రయత్నం ఎందుకు చేయటం లేదు? ఆ పెస్టిసైడ్స్ విషయం లోపల కానీ, ఈరోజు రైతుల విషయంలో కానీ, అన్నదాతలకు కనుక మీరు నిజంగా సపోర్ట్ ఇచ్చినట్టు అవుతే, వాళ్ళకు నిజంగా కనుక మీరు సహాయం చేసినట్టు అవుతే, నిజంగా వాళ్ళకు మీరు ఆ మాత్రం మీరు ఇవ్వగలిగినట్టు అవుతే, ఈరోజు పెస్టిసైడ్స్ ని ఆశ్రయించాల్సిన పని లేదు. ఆర్గానిక్ పంటలే మనం ఇంత ముందు తిన్నాము, ఇక ముందు కూడా తినగలుగుతాం. కానీ ఈరోజు ఆర్గానిక్ ఫుడ్ విషయం దేవుడరు. కానీ ఈరోజు ఇంకొక ఎక్స్ట్రీమ్ ఏంటంటే, జొమాటోలకు, KFC లాంటి వాటికి కూడా రాయితీలు ప్రకటించేసి వాళ్లకు ఐడి కార్డులు క్రియేట్ చేసి ఇంకా మీరు సప్లై చేయండి అత్యధికంగా. దాన్ని డాక్టర్స్ రిస్ట్రిక్ట్ చేయమని ఏ డాక్టర్ అయినా చెప్తాడు. ఆ ఫుడ్ మంచిది కాదు, తినొద్దు, జంక్ ఫుడ్ అని ప్రతి ఒక్కరికి ఇప్పుడు అవేర్నెస్ ఉంది. కానీ దాన్ని పెడుతున్నారంటే మీరు ఏ కార్పొరేటివ్ కంపెనీ బతికించడం కోసమో రానున్న రోజుల లోపల ఫామ్ హౌజులలో ఉన్న భూములు మాత్రమే వ్యవసాయ భూములు అవుతాయి.
ఈరోజు సామాన్యుడి దగ్గర వ్యవసాయ భూమి ఎంత కృషించిపోయిందో మనకు తెలియని విషయం కాదు. మా వరంగల్ అంటే ఇప్పుడు మా పివి రావు నాది ఇద్దరిది వరంగల్లే. మా వరంగల్ లోపల ఒకప్పుడు ఎటు చూసినా పచ్చడి పైర్లు ఉండేటివి. ఈ రోజు ఎటు చూసినా కూడా వరంగల్ అనే జిల్లా లోపల కాంక్రీట్ జంగల్ గా మారిపోయింది. ఈ రోజు ఇంత కాంక్రీట్ జంగల్ లోపల ఈరోజు ఫామ్ హౌస్లలో పండించుకున్న బియ్యానికి డిఫరెంట్ గా రుచి ఉండకపోవచ్చు, కానీ రేటు మాత్రం ఘాటుగానే ఉంటది. ఓకే సత్యం గారు మీరు చెప్పండి. ఓకే సత్యం గారు, ఇప్పటి వరకు కూడా మనం తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఎలాంటి ప్రోత్సాహకాలు కనిపించట్లేదు. ఎస్పెషల్లీ మనం ఇప్పుడు తెలంగాణకి సంబంధించి తీసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ బీఆర్ఎస్ నేతలు అంటున్నారు కూడా, ఆల్రెడీ బీజేపీ నుంచి ఒక 8, కాంగ్రెస్ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నా సరే ఏం జరిగింది అక్కడ, ఎలాంటి సపోర్ట్ లేకుండా ఉంది, తెలంగాణకి సంబంధించి అసలు ఏ న్యాయం జరిగింది ఈ బడ్జెట్లో అని చెప్పేసి వస్తుంది. సో మీరు చెప్పేది ఏంటి, తెలంగాణకి ఏమైనా న్యాయం జరిగింది, అసలు ఎక్కడైనా తెలంగాణ అంశానికి సంబంధించి కొంచెమైనా ఏమైనా బెనిఫిట్ లాగా అనిపిస్తుంది అంటారా, ఎక్కడ ఏం కనిపించట్లేదు అంటారు? మీకు జవాబు చెప్పే ముందర ఒక హాఫ్ మినిట్ ఒక సీక్రెట్ చెప్పాలి వ్యూవర్స్కి కానీ మిత్రులకు కానీ. ఇవాళ ట్యాక్సుల రిబేట్లు ఇచ్చారు. ఈ ట్యాక్సుల రిబేట్ల వల్ల ప్రభుత్వానికి 1,00,000 కోట్ల ఆదాయం తగ్గుతుంది. 1,00,000 కోట్ల ఆదాయం తగ్గుతుంది. బడ్జెట్ పరిమాణం గత సంవత్సరం 48 లక్షల కోట్లుంటే ఈ సంవత్సరం 47 లక్షల కోట్లు. అంటే ఆడ 1,00,000 కోట్లు రిబేట్ ఇచ్చాడు, 1,00,000 కోట్లు ప్రభుత్వం చేయాల్సిన వ్యయాన్ని తగ్గించుకుంది. 0. ఇది సీక్రెట్. రెండోది, పోయిన సంవత్సరం 48 లక్షల కోట్లకు సమానంగా ఈ ధరలు ఎంత ఉండాలంటే 5% ఇన్ఫ్లేషన్ ఉంది. 5% చొప్పున క్యాలిక్యులేట్ చేస్తే 50,50,000 కోట్ల బడ్జెట్ ఉండాలి. 48 లక్షల కోట్ల నుంచి 50,50,000 కోట్లకు పెంచితే పోయిన సంవత్సరంలో 48 లక్షల కోట్లకి ఎంత పనులు అయినాయో 50 లక్షల కోట్లకు అన్ని పనులు అవుతాయి. బడ్జెట్ 2.5 లక్షల కోట్లకు పెంచపోగా బడ్జెట్ 1,00,000 కోట్లకు తగ్గించుకుంటారు. 48 లక్షల కోట్ల నుంచి ఇప్పుడు 47 లక్షలకు తగ్గించుకున్నారు. అంటే అవతల ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఇచ్చి 1,00,000 కోట్లు, యువతల అభివృద్ధి చేయాల్సినటువంటి వ్యయాన్ని 1,00,000 కోట్లు తగ్గించుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వం మీద పడే భారం ఏమీ లేదు. ఇది సీక్రెట్. కాబట్టి దీన్ని మనం గమనంలో ఉంచుకొని మాట్లాడాలి. ఇక మీరు అడిగిన ప్రశ్నకు తెలంగాణకు ఏమొచ్చిందంటే, బీహార్కు వచ్చినాయి కొన్ని ప్రోగ్రామ్స్, కొన్ని స్కీమ్స్ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అట్లా చెప్పారు. సాధారణంగా పన్నుల వాటా కింద కేసీఆర్ గవర్నమెంట్ పోయే ముందల హరీష్ రావు 40,000 కోట్ల పన్నుల వాటా వస్తుందని స్టేట్ బడ్జెట్లో అంచనా వేశాడు. వేస్తే 15,000 కోట్లు వచ్చినాయి. అంటే మిగతా అన్ని ఎగ్గొట్టేది. ఇప్పుడు ఈ సంవత్సరం బడ్జెట్లో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వేసిన బడ్జెట్, స్టేట్ బడ్జెట్లో పన్నుల వాటా కింద 26,000 కోట్లు వస్తాయని అంచనా వేసింది. రేపు మార్చికి కానీ తెలియదు ఎన్ని వేల కోట్లు వచ్చిందనేది. మూడో అంశం, ఇవాళ డివిజన్ అంటే 2 రాష్ట్రాలు డివిజన్ అయిన తర్వాత 13th షెడ్యూల్లో కొన్ని మేము నేషనల్ ప్రోగ్రామ్స్ చేపడతాం, జాతీయ ప్రాజెక్టు చేపడతామని హామీ ఇచ్చింది. ఆంధ్రాకే హామీ ఇవ్వటమే కాకుండా ఒక పోలవరం అథారిటీని క్రియేట్ చేసి పల్లెంలో పెట్టింది. పోలవరం అథారిటీని 13th షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మనకు వచ్చే 13th షెడ్యూల్ నుండి అటువంటి ఏ అంశాల మీద అథారిటీ లేదు. కానీ వాళ్ళ అథారిటీ క్రియేట్ చేసి ఉంటామట. అది 30,000 కోట్లు, 35,000 కోట్లు, 40,000 కోట్లు, 45,000 కోట్లు, 50,000 కోట్లు. అది పూర్తి ఎవరికల్లా చంద్రబాబు నాయుడు అన్నమాట ఏంటంటే 70,000 కోట్లు అది ఖర్చు చేరుకునే అవకాశం ఉంది. 70,000 కోట్లు కూడా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇచ్చినందుకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణలో కనీసం ఒక 20,000-25,000 కోట్ల ప్రాజెక్ట్ చేసేటువంటి డిండి లేకపోతే మామునారు ప్రాజెక్ట్ అయినా నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేస్తే తెలంగాణ ప్రజలు కొంత ఉపశమనం పొందేవాళ్ళు. అట్లాగే ఇక్కడ మిగతా అనేకమైనటువంటి 13th షెడ్యూల్ ఉన్నటువంటి వాటికి వేటికి కూడా నేషనల్ లెవెల్లో నేషనల్ ప్రాజెక్టు క్రియేట్ చేసి ఇవ్వలేదు. అట్లంటే బీజేపీ నాయకులు ఏమంటారంటే మేము RRR ఇస్తున్నాం కదా అంటారు. RRR కానీ, రైల్వే లైన్లు కానీ, రైళ్లు కానీ ఇవన్నీ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా ఇస్తారు. ప్రత్యేకంగా ఒక రాష్ట్రం కోసం ఇచ్చేటువంటిది కాదు. కాబట్టి ఇవాళ తెలంగాణకు ఖచ్చితంగా మిగతా రాష్ట్రాలు 16th ఫైనాన్స్ కమిషన్లో మిగతా రాష్ట్రాలు అడుగుతున్నాయి. పన్నుల వాటా 50% ఇవ్వండి, సెస్సులలో మాకు ఇవ్వట్లేదు. అనేక రాష్ట్రాలైనటువంటి సెస్సుల ద్వారా 6 లక్షల కోట్లు ఫైనాన్షియల్ ఇయర్లో మీరు బెనిఫిట్ అయ్యారు. రిజర్వ్ బ్యాంకు డివిడెండ్ 2 లక్షల కోట్లు, తర్వాత పెట్రోలియం సెస్ మీద 2.5 లక్షల కోట్లు, ఇతర సెస్సుల మీద ఇంకో 2 లక్షల కోట్లు, 6 లక్షల కోట్ల అదనపు ఆదాయం వచ్చింది. జిఎస్టీ కింద 1,25,000 కోట్లు అంటే 1,83,000, 1,87,000 కోట్లు కూడా ఒక నెలలో టచ్ అయింది. కాబట్టి ఇవన్నీ అదనపు ఆదాయాలు వస్తున్నాయి. కాబట్టి పన్నుల్లో 50% వాటి ఇవన్నీ అడుగుతున్నాయి.
కాబట్టి 50% వాటా ఇస్తే తెలంగాణ బెనిఫిట్ అయితే బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు కూడా బెనిఫిట్ అవుతాయి. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో ఒక స్టాట్యూటరీ విభజన ఉండాలి. మోడీ దయదలిచి చేయటం, రేపు రాహుల్ గాంధీ వస్తే ఆయన దయదలిచి చేయటం, రేపు మరొక ఆయన అయితే దయదలిచటం కాదు. ఫైనాన్స్ కమిషన్ విభజన ఖచ్చితంగా 16th ఫైనాన్స్ కమిషన్ చేయాలి. దానికి బడ్జెట్ అలాట్మెంట్స్ ఉండాలి. ఉంటే అప్పుడు మాత్రమే రాష్ట్రాలు అంతోకింత స్ట్రెంత్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు రొటీన్కి వచ్చే ప్రాజెక్టులకు వచ్చేటువంటి ఖర్చుల్ని చూపెడతారు. రేపు తెలంగాణకి ఏమి ఇవ్వలేదంటే ఇగో గ్రామ పంచాయతీలకు ఇంత ఇచ్చినాం, లేకపోతే ఇగో రైల్వేలకు ఎంత ఇచ్చినాం, ఇగో రోడ్లకు ఎంత ఇచ్చినాం. అవి రొటీన్కి వచ్చాయి. ఎందుకు వచ్చాయి అంటున్నంటే ఇవి బడ్జెట్ నుంచి వచ్చేటువంటి నిధులు కావు. మోడీ వచ్చినాడు 58 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇప్పుడు 1,80,000 కోట్ల 183 లక్షల కోట్ల అప్పు అచీవ్ అవుతుందని నిన్న ఎకనామిక్ సర్వేలో చెప్పింది. ఇప్పటికి 160 లక్షల కోట్లు దాటింది పోయిన ఫైనాన్షియల్ ఇయర్లో. ఈసారి ఇది ఎండ్ అయ్యే వరకల్లా 183 లక్షల కోట్ల అప్పు అవుతుంది. అంటే 60 నుంచి 183 కోట్లు అంటే 123 లక్షల కోట్ల అప్పు అయింది. వాటి నుంచి వచ్చేటువంటి అప్పులు చేసినటువంటి నిధులు రైల్వేలకు వస్తాయి, రోడ్లకు వస్తాయి, ఇంకోటి వస్తాయి. కానీ బడ్జెటరీ అలాట్మెంట్ ఏం చేస్తారు అనేటువంటిది ప్రత్యేకంగా ఒక ప్రాజెక్టు ఆబ్జెక్టివ్గా ఏమి ఇస్తారు తెలంగాణకు అనేటువంటి విషయం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఆ ఆస్పెక్ట్లు ఆలోచించాలి తప్ప తప్పించుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుంది, లేనాటి పట్టుకొని విమర్శించేదేమో ప్రతిపక్షాలు చేస్తుంది. కాబట్టి వాళ్ళ తెలంగాణ డెవలప్మెంట్కి కానీ ఆంధ్ర డెవలప్మెంట్కి కానీ పర్టికులర్గా కొన్ని ప్రాజెక్టు ఓరియంటెడ్ నిధులు ఇస్తే అప్పుడు డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవాళ బీహార్కు ఏఐ, తర్వాత డిజిటల్ టెక్నాలజీ, ఇతరయి అంటున్నారు. నిజంగా ఇవాళ టెక్నాలజీ కనుక ఇంప్రూవ్ చేస్తే దాని మీద పెట్టుబడులు పెడితే ఎంత బెనిఫిట్ అంటే నిన్న చూశాంగా చైనాలో డీప్ సీక్ కనిపెడితే అమెరికా ఆ కంపెనీ వచ్చేటువంటి ఆదాయం 51 లక్షల కోట్లు కొలాప్స్ అయింది. అంటే ఒక ఇన్నోవేషన్, ఒక క్రియేషన్ ఎంత బెనిఫిట్ చేస్తుందో చూడండి ఒక దేశాన్ని. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో సైంటిఫిక్ డెవలప్మెంట్లో ఆ ఆస్పెక్ట్లో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్వెన్షన్ ప్రోత్సహించాలి, సైన్స్ను ప్రోత్సహించాలి, సైంటిఫిక్ డెవలప్మెంట్ ప్రోత్సహించాలి. కానీ బీజేపీ గవర్నమెంట్ మోడీ ఏమో స్టార్టప్లు నిజమే అంటుండు, ఇంకోవైపు ఏమో సైన్స్ను ప్రచారం చేసే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. కాబట్టి ఇవాళ అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏదైనా కానీ ఇప్పటికి 4 ఏళ్ల నుంచి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నడవట్లే. ఇంటర్నేషనల్ నోబెల్ లారెట్ని వెంకటరమణాన్ని ఆహ్వానించే దగ్గర నేను పక్కన కూర్చున్నా. ఓ ప్రొఫెసర్ ఫోన్ చేస్తుంటే, ఏమొస్తామండి మీ సైన్స్ కాంగ్రెస్లో ప్రత్యేక సెషన్ జ్యోతిష్యం మీద పెట్టాలి, హస్త సాముద్రం కింద పెట్టాలంటారు, ఇది సైన్స్ ఎట్ అవుతుండే అని అడుగుతుండే ఆయన. రమ్మంటే రానన్నాడు. అట్లాగే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరగక 4 ఏళ్ళు అయింది. ఒకవైపు విజృంభిస్తున్నాయి సైన్స్ తోటి. నేను నిన్న ఒక లిటరేచర్ చూస్తే ఇండియా ఏఐ ల్యాబ్ కాబోతుంది, హాబ్ కాబోతుంది, ఇంకోటి హాబ్ పోతుంది. నిజమేనా అని నిన్న నేను చూస్తే ఇవాళ గత 10 ఏళ్లుగా ఏఐ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వచ్చిన పేటెంట్లో 42,000 పేటెంట్లు చైనా చేతులు ఉన్నాయి, 6,200 పేటెంట్లు అమెరికా చేతుల్లో ఉన్నాయి, 1,350 పేటెంట్లు ఇండియా చేతులు ఉన్నాయి. నాకెంటైనా భయమైంది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో బ్రిటన్, యూరప్ ప్రపంచం మొత్తాన్ని కబలించింది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఓన్ చేసుకొని. అట్లాగే ఎలక్ట్రానిక్ రెవల్యూషన్ ఓన్ చేసుకొని జపాన్, సింగపూర్ ఏషియన్ టైగర్స్గా మార్చినాయి. ప్రపంచం మొత్తం మార్కెట్ని ఆక్రమించినాయి, సెల్ ఫోన్లు కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ గుడ్స్ తోటి. రేపు ఏఐ కూడా చైనా చేతుల్లో పోతే మిగతా వాళ్ళంతా ఒట్టి చేతులతో ఉండాల్సి వస్తుంది, మిగతా అంతా వీక్ కావాల్సి వస్తుంది. మనం అంటున్నాం ఇప్పుడు బడ్జెట్లో విద్యారంగంలో ఏఐ ప్రవేశపెడతాం, ఇండస్ట్రీలో ఏఐ ప్రవేశపెడతాం, ప్రతి దాంట్లో ఏఐ ప్రవేశపెడతాం అంటున్నారు కదా. ఈ మొత్తం కూడా ఎక్కడో లీనియన్స్ స్టేజ్లో ఉండాల్సి వస్తుంది, అవతల ఇంకో దేశం మొత్తం గ్రిప్ చేస్తుంటే. కాబట్టి ఈ ఆస్పెక్ట్లో ఏదేమైనా మనం ఇవాళ వచ్చినటువంటి అనలిస్టులే కాదు, ప్రభుత్వమే కాదు, ప్రభుత్వంలో మార్పులు తీసుకొచ్చేందుకు ఒక బలమైన వాయిస్ అయితే వినిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు మిత్రుడు జయరాం మాట అన్నాడు, పంజాబ్ నుంచి ఒక క్యాన్సర్ ట్రైన్ వేశారని. ఇవాళ 100 డిస్ట్రిక్ట్లో మేము ధాన్యగారం డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ చేస్తాం, దాంట్లో హైబ్రిడేషన్ అంటున్నారు. పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ గ్రీన్ రెవల్యూషన్ తెచ్చాం, 50 మిలియన్ టన్నుల నుంచి 330 మిలియన్ టన్నులు పెంచాం. ఇప్పుడు క్యాన్సర్లు వస్తున్నాయని ఆర్గానిక్ ప్రొడక్షన్ కావాలని తిరగల రాస్తున్నాం.
అగైన్ ఆర్గానిక్ ప్రొడక్షన్ వాడాలని ఒకవైపు ప్రచారం చేసుకుంటూ ఇంకోవైపు ఏమో 100 డిస్ట్రిక్ట్లో మేము హైబ్రిడేషన్ చేస్తాం అంటారు. ఈ సెల్ఫ్ కాంట్రడిక్టరీ ఉండొద్దు. ఉంటే ఇటువంటి పరిస్థితులు వస్తాయి. అట్లాగే మనం ఇవాళ విద్యా వైద్యానికి ఖర్చు చేస్తున్నట్టు ఇట్ నెవర్ క్రాస్డ్. కొటారి కమిషన్ రికమెండెడ్ ఇన్ 60% 6% జీడిపిలో ఖర్చు పెట్టమని 66లో రికమెండ్ చేసింది. అంటే ఇవాళ మన జీడిపి 330 లక్షల కోట్లు. దాంట్లో 6% అంటే 6×18 19 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. అట్లాగే వైద్యానికి 3% ఖర్చు పెట్టండి జీడిపిలని ఎక్స్పర్ట్ రికమెండేషన్ ఉంది. బట్ ఇట్ నెవర్ క్రాస్డ్ 1.8%. అంటే 4.5 లక్షల ఖర్చు పెడుతున్నారు. 3% అంటే 9 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి 330 లక్షల జీడిపి నుంచి. వాటికి ఇప్పటివరకు ప్రాధాన్యత ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తామంటున్నారు. ఆ ప్రాధాన్యత ఏంటంటే ప్రైవేట్కి చేయబోతున్నారు. అంటే వైద్యం ప్రైవేట్ రంగంలో ఇవ్వబోతున్నారు. ప్రైవేట్ సెక్టర్కి అప్పచెప్పి హాస్పిటల్ పెట్టుకోండి, హాస్పిటల్ నడుపుకోండి అని ప్రైవేట్ సెక్టర్కి ఒప్పజెప్పబోతున్నారు. అట్లాగే కార్పొరేట్ విద్యా సంస్థలకు ఒప్పజెప్పబోతున్నారు. దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇది చూపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికి డౌన్ ట్రాడను మిడిల్ క్లాసు ఇప్పటికి కూడా ఆ రెండిట్లో వెనకబడి ఉన్నారు. కాబట్టి ఈ అన్ని ఆస్పెక్ట్లో ఒక బలమైన వాయిస్ బడ్జెట్ సందర్భం కాదు, బడ్జెట్ తర్వాత కూడా జయరాం రావు లాంటి వాళ్ళు, పివి రావు గారు లాంటి వాళ్ళు వినిపించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. నాకు కొంచెం వేరే ఛానల్ ఉంది, నేను ఓకే డిలీట్ అవుతున్నా, ఎక్స్క్యూజ్ మీ. ఓకే